నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 2-3 రోజులుగా నేను లదాఖ్ ప్రొటెస్ట్ల గురించి, అదేవిధంగా ఐ లవ్ మొహమ్మద్ పేరిట జరుగుతున్నటువంటి నిరసనల గురించి అండ్ భారతదేశం పైన ఒక జరుగుతున్నటువంటి అంతర్జాతీయ కుట్రల గురించి, రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ గురించి చెబుతూనే వస్తూ ఉన్నాను. నిజంగానే కొంత చూడాలంటే ఒక భయాందోళనలు కలిగించే విధంగానే ఇక్కడ వాతావరణం అయితే ఉన్నమాట వాస్తవం. అండ్ కుట్రలు కుతంత్రాలు విపరీతంగానే జరుగుతున్నాయి. టూల్ కిట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక దసరా పర్వదినం సందర్భంగా విజయదశమి రోజున ఒక పాజిటివ్ న్యూస్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒక పాజిటివ్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా విజయదశమి పర్వదినం పురస్కరించుకొని నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం విజయదశమి 1925వ సంవత్సరంలోని విజయదశమి రోజునే ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. సో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులందరికీ ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న విషయంలోకి వెళ్దాం. రైట్ యాంగిల్లో గత 3-4 రోజుల నుంచి నేను నెగటివ్ అంశాలను, నిజంగా కొంత భయాందోళనలు కలిగిస్తున్నటువంటి విషయాలని మీ ముందుకు తెచ్చి వాటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రేక్షకుల్ని లేకపోతే ప్రజల్ని కూడా జాగ్రత్త పరిచే ఒక ప్రయత్నం చేశాను. కానీ ఇవాళ ఒక అద్భుతమైన పాజిటివ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. దసరా రోజు నెగటివ్ వార్తలు ఎందుకు, ఒక పాజిటివ్ వార్తను విందాం. అదేంటంటే భారతదేశము ఒకవైపు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పుడే, యుఎస్ టారిఫ్స్ భారం మోపే ప్రయత్నం చేస్తున్నప్పుడే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారతదేశం సమృద్ధితో, నిజానికి చెప్పాలంటే ఒక ఫండమెంటల్స్ని సరిగ్గా ఆకళింపు చేసుకుని భారతీయ స్టాక్ మార్కెట్లు కానివ్వండి, భారతీయ వ్యాపార రంగం కానివ్వండి నిలబడ్డాయి. అండ్ ఇంకా చెప్పాలంటే స్పీడ్గా ముందుకు కదులుతూ ఉన్నాయి. అందులో ఈరోజు ఒక వార్త ఒకటి వచ్చింది నిన్న. అదేంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ సెట్ ఫర్ $8 బిలియన్ ఐపీఓ రష్ ఇన్ ఇయర్ అండ్ బ్లిట్స్ అని. అండ్ భారతీయ స్టాక్ మార్కెట్లోకి ఐపీఓ రూపంలో, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇచ్చే విధంగా, అంటే ప్రజలని భాగస్వాములు చేస్తూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి $8 బిలియన్ వర్త్ షేర్స్ని డైల్యూట్ చేస్తూ కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. అండ్ ఈ త్రైమాసికంలోనే, అంటే ఈ 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు, ఈ 2025 సంవత్సరం ముగిసే లోపు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య $8 బిలియన్ ఐపీఓ ద్వారా సముపార్జించుకొని ఆ దిశగా ఆయా సంస్థల కార్యకలాపాలని ఇంకా విస్తరించాలనే దృక్పథంతో కొన్ని సంస్థలు వచ్చాయి. అందులో ఒకటి టాటా క్యాపిటల్ సుమారుగా $1.5 బిలియన్ రైజ్ చేస్తోంది. అండ్ అంతేకాదు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ, భారతదేశపు కార్యకలాపాలని విస్తరించడంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా $1.3 బిలియన్ ఐపీఓకి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఎడ్టెక్ ఫర్మ్ ఫిజిక్స్ వాలా కావచ్చు, అండ్ ఏఐ సర్వీసెస్ ఫర్మ్ ఫ్రాక్టల్ అనాలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటి అనేక సంస్థలు కలిసి సుమారు $8 బిలియన్ వర్త్ షేర్స్ని ప్రజలకు ఇవ్వబోతున్నాయి. అంటే నిజంగా చెప్పాలంటే, అంటే భారతదేశంలో ఎకానమీ పరంగా నిజంగా రిటైలర్స్ లేదా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసుకున్నటువంటి సంస్థలకి, స్టాక్ మార్కెట్లో మదుపరులు ఎంత ఉత్సాహంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనడానికి ఇదొక అద్భుతమైన పరిణామం. అండ్ ఈ సంవత్సరంలోనే చాలా, అంటే 2025 సంవత్సరంలో సుమారు 11 యూనికార్న్స్ ఈ సంవత్సరంలోనే నమోదు చేసుకున్నాయి. యూనికార్న్ అంటే ఏదైనా ఒక సంస్థ, అంటే ఒక స్టార్టప్గా మొదలై, చిన్న సంస్థగా మొదలై $1 బిలియన్, అంటే సుమారు 8,800 కోట్ల వాల్యుయేషన్ వరకు నెట్ వాల్యుయేషన్కి ఆ సంస్థ కనుక ఎదిగితే దాన్ని యూనికార్న్ అంటారు. అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న సంస్థని యూనికార్న్ అంటారు. అట్లాంటి యూనికార్న్స్ ఈ భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలో 2025 సంవత్సరంలోనే 11 యూనికార్న్స్ నమోదయ్యాయి. అండ్ ఓవరాల్గా చూస్తే భారతదేశము ప్రపంచంలోనే 3వ అతిపెద్ద యూనికార్న్స్ కలిగినటువంటి దేశంగా నిలిచింది. అండ్ మొదటి స్థానంలో అమెరికా ఉంటే, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో భారతదేశం నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 1050 యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ చైనాలో 245 యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ భారతదేశంలో 123 యూనికార్న్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అండ్ గ్రోత్ రేట్ కూడా చాలా స్పీడ్గా ఉందనేది ఎకనామిస్టులు వీళ్ళందరూ చెప్తున్న విషయం. ఇందులో ఓన్లీ బెంగళూరు నుంచి 53 స్టార్టప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది, యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ గురుగ్రామ్ నుంచి 20 ఉన్నాయి. అండ్ ముంబై నుంచి 19 ఉన్నాయి. సో భారతదేశంలో
అటు బెంగళూరు, ఇటు గురుగ్రామ్, లేకపోతే అటు ముంబై, ఇటు పూణే, అటు ఢిల్లీ, ఇట్లాంటి ప్లేసెస్లో యూనికార్న్స్ ఏర్పడుతూ ఉన్నాయి. అంటే స్టార్టప్ కంపెనీలు చాలా వృద్ధిలోకి వస్తున్నాయి. కానీ మన తెలంగాణ ఇంకా నిజంగా వెనకబడి ఉందని చెప్పాలి. హైదరాబాద్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేస్తామని చెప్పినటువంటి కేటీఆర్ హయాం పోయింది అండ్ రేవంత్ రెడ్డి హయాము వచ్చింది. కానీ నిజానికి ఏ స్టార్టప్ కూడా యూనికార్న్లోకి మారడానికి, అంటే వాల్యుయేషన్లో పెరగడానికి, ఆ సంస్థ వృద్ధి చెందడానికి నిజంగా ఇక్కడ ఎకోసిస్టమ్ సరిగ్గా లేదా, లేకపోతే హైదరాబాద్ నుంచి రావట్లేదా అనే విషయంలో నిజంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సో బట్ బెంగళూరు మాత్రం అదే విధంగా వాళ్ళ స్టార్టప్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి పురోభివృద్ధిని నమోదు చేస్తూనే వస్తోంది. ఇక ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో సుమారు నేను ఇందాక చెప్పినట్టుగా $8 బిలియన్ ఐపీఓలోకి రాబోతున్నాయి, మన స్టాక్ మార్కెట్లోకి డైల్యూట్ చేయబోతున్నారు అని విన్నాను. $8 బిలియన్ కొన్ని కంపెనీలు రేజ్ చేసి వాళ్ళ కార్యకలాపాలు వృద్ధి చేయబోతున్నాయి. అంటే ఒక్క ఈ త్రైమాసికంలో చేసేటువంటి ఈ విస్తరణ కార్యకలాపాల్లో నెక్స్ట్ ఇయర్ కల్లా కనీసం 3 నుంచి 5 లక్షల వరకు ఉద్యోగాల కల్పన జరగబోతోంది అనేది తెలుస్తున్న విషయం, జస్ట్ ఈ కంపెనీల వల్లనే. అంటే ఊహించుకోండి, ఇప్పటికి ఎన్ని $1 బిలియన్ ఐపీఓలు అయ్యాయి, ఎన్ని సంస్థలు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి అనేది మనం ఊహించుకోవచ్చు. అండ్ అంతేకాదు, ఇక్కడ కేవలం వీళ్ళు మనీ రేజ్ చేశారు కదా, ఐపీఓలోకి వచ్చినంత మాత్రాన మనకేంటి లాభము అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఒక సంస్థ, ఒక టాటా క్యాపిటల్ అనేది నిజంగా ఈరోజు మనీని రేజ్ చేస్తోంది, విస్తరణ కార్యకలాపాల్లోకి వెళుతోంది అని అంటే ఆ సంస్థ ప్రపంచ దేశాల్లోని ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్కి పోటీ పడబోతోంది. అండ్ అంతేకాదు, ఇక్కడ చిన్న చిన్న కంపెనీస్కి లేదా వాళ్ళ పురోభివృద్ధికి, అంటే సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కంపెనీస్ వృద్ధి చెందడానికి కూడా ఈ టాటా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉపకరిస్తాయి. అంతేకాదు, కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ టాటా క్యాపిటల్ రైజ్ చేస్తున్నటువంటి ఫండ్స్ ద్వారా జరగబోతోంది. భారతదేశంలో మోదీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు, ఏమైంది, బేరోజ్గార్ అన్న వాళ్ళకి ఇది ఒక సమాధానం. అండ్ నిజంగా మనకు తెలియకుండానే క్వైట్గా చాప కింద నీరులా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని ఇప్పుడు ఇంకో డేటా కూడా వచ్చింది, రైటర్స్లో వచ్చినటువంటి డేటా నేను చెప్తున్నాను. ప్రపంచంలోని నిజంగా ఐపీఓల రూపంలో స్టాక్ మార్కెట్స్ బలంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్ లిస్ట్ తీస్తే కనుక అందులో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఈ ఐపీఓలోకి వెళుతున్నటువంటి జాబితా తీస్తే అమెరికా, చైనాల తర్వాత మళ్ళీ భారతదేశమే 3వ స్థానంలో ఉంది. అంటే ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనం మనం చూస్తున్నాము. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 కల్లా భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారతంగా తీర్చిదిద్దడంలో తలమునకలైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన లేదా ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్ వల్ల ఈ దేశంలో ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతోంది. మనకు తెలియకుండానే మనం ఊహించని విధంగా భారతదేశం అభివృద్ధి చెందుతోంది. సో ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ తరం యువత నిజానికి టాలెంట్ విషయంలో మన దగ్గర కొదవలేదు, కానీ ఆ టాలెంట్ విదేశాలకు వెళ్ళిపోతున్న టైంలో భారతదేశంలో వస్తున్నటువంటి ఈ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకుని మనం కూడా ఇంకా అద్భుతంగా పని చేయవచ్చు అని అనడానికి ఇది ఉదాహరణ. ఇందులో ఈ స్టార్టప్ కంపెనీస్ ఇందాక నేను చెప్పినట్టుగా 123 యూనికార్న్స్ ఉన్నాయి. మొత్తంగా 5 లక్షల పైచిలకు స్టార్టప్స్ భారతదేశంలో ఉన్నాయి. 5 లక్షల పైచిలకు స్టార్టప్స్ అంటే అన్నీ కూడా దాదాపుగా 20 నుంచి 30 ఏళ్ల వయసు, 40 ఏళ్ల వయసు లోపల ఉన్నవాళ్ళు రన్ చేస్తున్నవే అందులో ఎక్కువ శాతం ఉంటాయి. అండ్ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఒక కంపెనీ ర్యాపిడో కావచ్చు, డార్విన్ బాక్స్ కావచ్చు, మనీ వ్యూ కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా యూనికార్న్స్ అయ్యాయి. మొన్న బెంగళూరు చెందిన ఒక కంపెనీ యూనికార్న్ అయింది. ఆ కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు కేవలం 24-23 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులు మాత్రమే. సో యంగ్స్టర్స్ ఎక్కువగా స్టార్టప్స్ని లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. ఆ స్టార్టప్స్ యూనికార్న్స్ అవ్వడానికి దోహదం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం భారతదేశంలో చూస్తున్నాము. సో విజయదశమి పర్వదినాన, ఈ దసరా రోజున మీరు కూడా ఏదైనా నిజంగా ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనుకుంటే ఒక సంకల్పాన్ని ఏర్పరచుకోండి. అండ్ నిజంగా ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఈ ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకుని ఈ దేశాభివృద్ధిలో మనందరం భాగస్వాములం అవుదాం. అండ్ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.